హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తున్న మెటీరియల్‌తో బోట్ నెక్ స్టైల్‌లో టాప్ స్టిచ్చింగ్ చేశాను. దీనికి వాడిన మెటీరియల్ అయితే ఆర్గంజా సిల్క్. లోపల లైనింగ్ వేయకుండా సాటిన్ క్లాత్ వేసి స్టిచ్చింగ్ చేశాను. చాలామంది త్రిబుల్ స్టిచ్చింగ్ చేయించుకుంటారు. కాకపోతే సాటిన్‌తో మాత్రమే స్టిచ్చింగ్ చేశాను. ఇది కుట్టేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో, వేసుకున్న తర్వాత అంత లుక్ ఉంటుంది, అంత బాగుంటుంది. నేను ఈ డ్రెస్ మెటీరియల్‌కి టాప్‌కి ఓన్లీ ఇప్పుడు సాటిన్ మాత్రమే కట్ చేస్తున్నాను. చాలా నీట్‌గా కట్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇది వచ్చిన మెజర్‌మెంట్‌తో 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని, సపోజ్ 36 అంటే 9 పెట్టుకొని చెస్ట్ కొలత తీసుకొని నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి షోల్డర్ లెంత్ చూసుకొని 7½ ఆర్ 8 అయితే 7½ పెట్టుకొని ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకొని నెక్స్ట్ 3 ఇంచెస్ వరకు ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ వరకు ఎందుకు పెట్టుకుంటున్నామంటే సాటిన్ క్లాత్ కాబట్టి కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కటింగ్ కూడా చాలా నీట్‌గా కట్ చేసుకోవాలి. నేనైతే చాలా బాగా నీట్‌గా కట్ చేశాను. అవుట్‌ఫిట్ అయితే చాలా బాగొచ్చింది. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పర్ఫెక్ట్‌గా కటింగ్ మాత్రమే ఉండాలి. కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ పార్ట్ కట్ చేసుకుందాం. మెయిన్ పార్ట్‌లో వచ్చిన నెక్ దగ్గరికి కాకుండా కొంచెం కిందికని నేను నెక్ సెట్ చేశాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ వద్దంది కాబట్టి తను ఎక్కువ కాకుండా చాలా తక్కువగా కట్ చేశాను. స్కర్ట్స్ దగ్గర స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలాంటి డ్రెస్సెస్‌కి కట్స్ చాలా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ స్టిచ్చింగ్ చేసుకుంటూ బ్యాక్ సైడు కొంచెం లాగుకుంటూ కుట్టుకోవాలి. లేదు అంటే చాలా నీట్‌గా రాదు. డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఒకసారి ఎలా ఉందో. డ్రెస్ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మరిన్ని వీడియోలతో మీకు అర్థమయ్యేలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడతాను. నేను ఏం చేయకుండా డైరెక్ట్ మీకు వీడియో చూపిస్తున్నా. డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్